చట్టం అర్థమైందా? నేను అడిగేది అక్రమంగా తిరిగే బస్సుల్ని అరికట్టమని అడుగుతున్నాం. బాబు టీటీసీ రామ్మా, టీటీసీ గారిని బాబు మీడియా టీటీసీ చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. ఎన్ని తప్పుడు బస్సులు తిరుగుతున్నాయి, ఎన్నాళ్ళు ఎన్ని తిరుగుతున్నాయి, అవి తిరగొచ్చా తిరగకూడదా కనుక్కోండి. కొంచెం ఆటనగర్లో మనిషి చచ్చిపోయాడు అరుణాచల్ ప్రదేశ్ బస్సు కింద పడి. ఆ రిపోర్ట్ ఏం చేశారని అర్బన్ టీడీపీ నాయకుడు వెళ్తే బూతులు తిడతారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, అరెస్ట్ చేస్తూ ఉంటారు. మమ్మల్ని అరెస్ట్ చేయడం మేము అందరం ఇక్కడ ఉన్నాం, మా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాం. ఒక్క అక్రమం చేసిన వాళ్ళు చెప్పండి. మీరు ఇక్కడ అనవసరం ఇంకా కమిషనర్ గారికి మీరు అయితే ఐఏఎస్ అయ్యి ఐపీఎస్ అయ్యి అధికారం అయ్యవచ్చు, కానీ మీకు షేమ్ అన్నమాట. మీరు యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ కమిషనర్ పోస్ట్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. అసలు ఇతర రాష్ట్రాల బస్సులు తిరగాల్సిన అవసరం మీకు చేత కాకపోతే మీరు వెళ్ళి ఇంకో డిపార్ట్మెంట్ చేసుకోండి. పాండిచేరి ఈ రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆర్టీసీ పరిస్థితి ఏంటి? మీరు కనీసం ఒక యాక్షన్ చెప్పు మీడియాకి. ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి అరుణాచల్ ప్రదేశ్ చెప్పమ్మా. ఏమేం చేయట్లా పగదప్పుకున్నావు, పగదప్పుకో ఆయన వాడు ఉంటాడు, రేపు ట్రాన్స్ఫర్ ఇంకో పోస్ట్ వెళ్తాడు. చెప్పు అడుగుతున్నారు కదా, నేను ఎవరిని కొట్టట్లా ఎవరిని తిట్టట్లా. చెప్పండి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, పాండిచేరి నుంచి ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి చెప్పండి. ఓకే.